34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాము. సకల ఆశీర్వాదాలకు కారణము కూడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని రాజస్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభువైనా గడిచిన కాలం అంతే నా తండ్రి మీ కృపలో కాల్చి కాపాడినటువంటి విధానానికి మీకు లెక్కలేని మీరు ఆదిస్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభు ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి అనుకునే రీతిగా నా తండ్రి మీ యొక్క సన్నిధిలో నిలబెట్టుకున్నటువంటి విధానానికి మీకు లెక్కలేని మీరు ఆదిస్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఆయా మీ యొక్క నా తండ్రి పరిశుద్ధమైనటువంటి మాటలు, ఘనమైనటువంటి మాటలు నా తండ్రి మాట్లాడవచ్చుండగా అయా మమ్మల్ని నా తండ్రి మీ చాలా మెరుగుపరిచిన తండ్రి, అయా మీరే మా ద్వారా మీ యొక్క ఘనమైన మాటలు మాట్లాడడానికి సహాయాన్ని దయచేయండి. ఆయా కూర్చుని ప్రతి ఒక్కరు బిడ్డలను వినగలిగిన చెవులను గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 34వ కీర్తనలో 7వ వచనం ఏమన్నారంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ప్రియ సహోదరి సోదరులారా, ఈ రాత్రికాల సమయంలో నీవు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా కానీ ఆయన దూత ఏం చేస్తాడు, మనకి కావలి ఉంటారట. దూతలు అంటే ఎవరండి? వాస్తవానికి దూత అంటే ఎవరంటే మనకి ముందుగా పంపబడేటటువంటి ఒక మెసెంజర్ అన్నట్టు. అంటే మనం ఏ పని చేస్తున్నప్పటికీ మనం అనుకోవచ్చు మనం ఒంటరిగా వెళ్తున్నాం అని చెప్పేసి, మనం ఒంటరినే పని చేస్తున్నాం అని చెప్పేసి అనుకోవచ్చు, మనకి ఎవరు తోడలేడు అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎక్కడున్నా కానీ ఆయన దూత కావలి ఉంటుందట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి ఎవరికైనా అలా కావలి ఉన్నారా, ఎవరైనా అలా రక్షించబడ్డారా అని చెప్పేసి మనం యొక్క దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మరి దానియేలు గ్రంథంలో ఉంటుంది. మనకు చక్కగా ఒక ఇద్దరు కనపడుతుంటారు, 2 సన్నివేశాలు కనపడుతుంటే అక్కడ మనకి మరి సింహాల బోధలో అకారణంగా కారణమే ఉండదండి. దానియేలు గారి సింహాల బోధ వేయడానికి కారణమేమీ ఉండదు. ఆయన నీతి కలిగి భక్తి కలిగి దేవుని యందు ఉన్నటువంటి ఆయన ఏ విధంగానైనా సరే అక్కడ ఉన్నటువంటి వేరే తమతో పాటు పనిచేసేటువంటి వాళ్ళ యొక్క అక్రమ పనులు జరగకుండా ఆయన అడ్డుకుంటున్నాడు, వాళ్ళ యొక్క పెత్తనం చలాయించకుండా ఆయన అడ్డుకుంటున్నాడు అన్న ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో మరి దానియేలు గారు ఏం చేస్తారంటే ఒక పన్నాగంలో కావాలని ఇరికిస్తారనమాట. ఏంటి అని అంటే, ఈయన దేవునికి ప్రార్థన చేయకుండా ఉండడు కాబట్టి మన రాజుగారి దగ్గర ఒక ఆజ్ఞ తీసుకురావాలి, ఒక 34 రోజులు ఎవరిని కూడా మరి పూజించకుండా ఏ అవసరం ఉన్నా సరే ఏది చేయాలన్నా సరే ముందు మీ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏ పని అయినా చేయాలి, దేవుడిని ప్రార్థించాలన్నా కానీ మీ పర్మిషన్ ఉండాలని చెప్పేసి రాజుగారి దగ్గర ఒక శాసనము రాయించినట్టు మనం చూస్తాం. నేను జనరల్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే సమయం లేదని అయ్య గారు ముందే చెప్పాడు. కాబట్టి ఆ విధంగా రాసినటువంటి ఆ శాసనాన్ని బట్టి దానియేలు ఖచ్చితంగా దొరికిపోతారని చెప్పేసి వాళ్ళకి తెలుసు అనమాట. కాబట్టి దానియేలు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో నరమాత్రం నాకేం చేస్తాడో, నేను కలిగి ఉన్నటువంటి దేవుడు సజీవమైనటువంటి దేవుడు కాబట్టి అని చెప్పేసి ఆయన రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూనే ఉంటాడు అనమాట. అలా ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఎవరైతే ఈయన ఇరికించాలనుకున్నారో వాళ్ళే వచ్చేసి ఈయన చూసి, ఇదిగో మహారాజా మేము చెప్పినటువంటి ఆజ్ఞని, మీరు చెప్పినటువంటి ఆజ్ఞని మరి పాటించకుండా దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారం చేసేటువంటి శిక్ష ఏంటంటే, ఎవరైనా రాజు యొక్క ఆజ్ఞ మీరితే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి, సింహాల బోన్లో వేయాలి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా సింహాల బోన్లో వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చేసి దానియేలు గారిని. సింహాల బోన్లో వేసినప్పుడు ఆ బోన్లో ఎవరు ఉన్నారండి? దానియేలు. ఫస్ట్ ఎవరున్నారు? దేవుడు. సింహాలు ఉన్నాయి. ఫస్ట్ ఎవరున్నారు? సింహాలు ఉన్నాయి. తర్వాత ఎవరు రావాలి దాంట్లోకి? దానియేలు రావాలి. ఎవరు రావాలి? దానియేలు గారు రావాలి. ఒకవేళ దానియేలు గారే వచ్చినట్లయితే అక్కడ ఏమయ్యంటే ఆ సింహాలకు ఆహారం అయిపోయేవాడు. కానీ దేవుడికి తెలుసు కాబట్టి, ఆయన భక్తులు ఎక్కడ ఏ ఆపదలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నా వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే దేవుడు ఏం చేశాడంటే తన యొక్క దూతల్ని ఆ యొక్క భూమిలో పంపించడం మనం చూస్తాం. అంత గొప్ప దేవుడు నేను కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఎప్పుడైతే దూతలు లోపల కలిగియో ఆ దూతలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈయన నువ్వేమి మీరేమి చేయడానికి వీల్లేదు.
దూత ఏదైతే చెప్పబడుతుందో అది ఖచ్చితంగా బయట జరుగుద్దండి. ఆ దూతను పంపించిన ఎవరు? నీవు నేను నమ్మినటువంటి సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆ పంపించినటువంటి దూత ఏదైతే ఉందో దూత చెప్పినటువంటి మాట ఖచ్చితంగా అక్కడ నెరవేరుతుంది. ఈ దూతలు చాలా రకాలుగా చాలా చోట్ల మనకి కనపడుతూ ఉంటారు. మరియా దగ్గరికి వస్తుంది, ఒకసారి యేసు దగ్గరికి వస్తుంది, ఎలిజబెత్ దగ్గరికి వస్తుంది, జకర్యా గారి దగ్గరికి వస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు చాలా మంది దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వచ్చినా కానీ ఇప్పుడు ఆ యొక్క దూత ఒక మాట చెప్పిందంటే అది ఖచ్చితంగా నెరవేరినట్లుగానే బైబిల్ చెప్తా ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ఆ యొక్క దానియేలు గారు ఉన్నటువంటి ఆ సింహాసనంలోకి ఎప్పుడైతే దూత ముందుగా వెళ్ళిందో అప్పుడు అక్కడ ఎలాంటి ఆపద రాకుండా కాచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ తెల్లవారులు కూడా ఆ సింహాలతోటి మరి దానియేలు గారు ఉన్నప్పటికీ ఎలాంటి హాని జరగలేదు. కానీ రాజుగారికి తెలుసు ఇది అకారణంగా అన్యాయంగా వేయబడ్డటువంటి శిక్ష. కాబట్టి ఆయన తెల్లవారుజామునే లేచి వచ్చేస్తాడు అనమాట. లేచి వచ్చేసామనే మాట ఏంటంటే సజీవంగామైనటువంటి దేవుణ్ణి పూజిస్తున్నటువంటి దానియేలు నీవు ఏమి కాలేదు అని చెప్పేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన రాజు సరకాలం జీవించిన గాక నాకేమీ కాలేదు. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుని నీవు నేను కలిగి ఉన్నాము. కాబట్టి పాత గతించినటువంటి కాలంలో నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నావు, వాటన్నిటిలో నుంచి కూడా విడిపించి విడుదల కలిగించి మరలా నూతన యొక్క సంవత్సరాన్ని దయాకీయటాన్ని మనకి ఇచ్చాడంటే ఆయన యొక్క సంకల్పము నీ ఎడల నా ఎడల ఎంతో గొప్పది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఎలాంటి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, బాధలు బట్టి, ఇబ్బందులు బట్టి, ఇరుకులను బట్టి దేని గురించి కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించేటటువంటి వారినే ఉండాలి. కాబట్టి దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు నేను కలిగినటువంటి దేవుడు, సజీవమైనటువంటి దేవుడు, మనం ఏ ఆపదలు ఉన్నా రక్షించేటటువంటి దేవుడు. అదే దానియేలు గ్రంథంలో ఇంకొక సన్నివేశం ఉంటుంది. షడ్రకు, మేషకు, అబేద్నెగో వీళ్ళు కూడా ఒకే ఒక మాట కోసం మేము నువ్వు పెట్టినటువంటి విగ్రహాన్ని ప్రతిమను మేము నమస్కరించమని చెప్పేసి రాజు ఆజ్ఞ మీరినందుకు ఏం చేశారంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళి ఏం చేశారు? అకారణంగా అగ్నిమండంలో వేయించారు. అక్కడ కూడా ఎవరు ఉన్నారు మరి అగ్నిమండంలో? వీళ్ళకంటే ముందుగానే దేవుని యొక్క దూత ఉన్నది దాంట్లో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఆ అగ్నిమండంలో వేయబడినటువంటి ఆ ముగ్గురు కూడా ఎవరికి ఏ హాని జరగలేదు. వాళ్ళు ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు. మనం బయట తిరిగినట్లే తిరుగుతున్నప్పుడు రాజుగారికి కనపడదు. ఎంతమంది కనపడారంటే వేసిన ముగ్గురిని కనపడదు. ఎంతమంది? నలుగురు కనపడ్డారు. ఆయనకు ఆశ్చర్యం అనిపించేస్తుంది. ఎంతగా ఏడంతగా చేసినటువంటి అగ్నిగుండంలో కూడా మరి ముగ్గురు కాదు నలుగురు కనపడుతున్నారు. ఏంటి అసలు ఏం కావట్లేదు ఏంటి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు బయటకి పిలిపించేసి చూస్తే కనీసం ఇంట్లోకి కూడా ఏమీ కాలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కారణం ఏంటంటే నీవు నేను నమ్మినటువంటి దేవుడు ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నటువంటి దేవుడు. ఆ అగ్నిగుండంలో ఆ యొక్క దూత ఎవరు పంపిస్తే వచ్చినంటే మన యొక్క దేవుడు పంపిస్తే వచ్చారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు నువ్వు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి సార్, ప్రతి ఒక్క సమస్య నుంచి ఆయన మనల్ని రక్షించగలిగినటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆనందంతో సమాధానంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఎక్కువగా దేవుని యొక్క దేవుళ్ళ పొందుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.